దేవుని ప్రేమ చేత దీవించబడుతున్న ప్రియ విశ్వాస సహోదరులకు ప్రభువు నామములో శుభములు. ఈ ధారావాహికలో మనం చదువుకుంటున్నాం దేవుని ప్రేమ మరియు న్యాయం. ఇందులో 4వ పాఠంకి వచ్చామండి. ప్రేమ మరియు కరుణ కలిగిన దేవుడు. ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకొని మన జీవితాల్లో ఆకలింపు చేసుకోవడం ఎలాగో ఈ పాఠం వింటే ఇంకా నేర్చుకోగలుగుతాం. మీరు సిద్ధమైనట్లయితే దైవ సేవకులను కలుసుకుందాం. మరి నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శామరాజ్ గారు. డాక్టర్ గారు, ఈ ప్రేమ మరియు న్యాయం అనే ఈ ధారావాహికలో 4వ పాఠం ప్రేమ కరుణ కలిగిన దేవుడు. దీని గురించి పరిచయం అవసరం అంటారా? ఏముందో చెప్తారా? మానవుడిని తయారు చేసినప్పుడు ఏదో ముద్దబ్బాయిలాగా చేయలేదు. ఏదో మెదలకుండా కూర్చోక మూలన ఇప్పుడు దేవుడు ఇంక చూస్తూ ఉండు, కదిలేవంటే దెబ్బ తగులుతుంది అట్లాగేం చేయలేదు. మానవుడిని చాలా భావోద్వేగాలు అంటే ఇమోషన్స్ చాలా గొప్పగా డైనామిక్గా తయారు చేశాడు. అంటే తన ఆలోచనలు బట్టి స్పందించవచ్చు, తను ఏమి కోరుచున్నాడో ఆ కోరికలను బట్టి నెరవేర్చుకోవచ్చు, తను ఆలోచించిన దాన్ని బట్టి ప్రవర్తించవచ్చు. చాలా డైనామిక్గా, అంటే ఒకే టేస్ట్లెస్గా ఉండకోకుండా అన్ని రకాల, అంటే జంతువులు, పక్షులు, చేపలు ఇవన్నీ కూడాను కొన్ని విధాలుగా చేస్తూ ఉన్నా కానీ వాటన్నిటికీ రాజుగా పరిపాలకుడిగా మానవుడిని దేవుని స్వరూపములో చేశాడని అర్థం ఏంటంటే తెలివితేటలు, జ్ఞానము, విచక్షణ, తలంపులు, తర్వాత సంకల్పము ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఇమోషన్స్ అనేది అందంగా ఒక పువ్వుగా ఆయన జీవితంలో పెట్టాడనమాట. అది ఒక స్పెషల్. అంటే కోపం వచ్చినప్పుడు ఆ కోపం చూపించటం, ప్రేమ వచ్చినప్పుడు ఆ ప్రేమను చూపించటం, తర్వాత నీ యొక్క వ్యక్తిగత ఆ యొక్క అన్ని చూపించడానికి అవకాశం ఇచ్చాడు, ఎక్స్ప్రెస్ చేయడానికి చూపించాడు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే గ్రీక్ ఫిలాసఫర్ అంటున్నారు ఒక ఆయన, మీరు ఇట్లాగా భావోద్వేగాలు వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అపాయకరం. ఎప్పుడు కూడాను మితంలో ఉన్నవాడే నిజమైన మెచ్యూర్డ్ పర్సన్. అంటే పెరిగి పెద్దరికం వచ్చింది ఆయనకి అని అంటారు. కొంతమంది చిన్నదానికి, ఉదాహరణకి ఉప్పు కొంచెం ఎక్కువైంది అనుకోండి కూరలో, భర్త వెంటనే అన్నం పడేసేసి భార్యని అది ఎక్స్ట్రీమ్ అన్నమాట. చిన్నదానికి చేయటం అది పశు ప్రవర్తన అని కూడా చెప్పుకోవచ్చును. మానవుల్లో ఆ మెచ్యూరిటీ ఉన్నప్పుడు ఎప్పుడు ఏం చేస్తానంటే దేవుని యొక్క సన్నిధిలో చాలా బాధ్యతగా ప్రవర్తిస్తాడు. వెంటనే ఎక్స్ప్రెస్ ఇది మంచిదా కాదని ఆలోచిస్తూ చేస్తూ ఉంటారు. ఈరోజు యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు కూడాను అలాంటి భావోద్వేగాలు ఉన్నాయి. మనని బాగా ప్రేమించాడు, బాగా క్షమిస్తాడు, బాగా సాత్వికము, దయాళత్వము, మంచితనం ఆయనలో ఉన్నది. అవి మనం ఎలాగ అనుభవించగలమో, తిరిగి ఏ విధంగా ఇవ్వగలం, అది పాఠం. చాలా బాగుందండి. దీనికి వరకు ఏర్పరచబడిన లేఖనం వినిపించండి పాస్టర్ గారు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలోంచి తీసుకోబడ్డాది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. మరవను అని చెప్తున్నాడు దేవుడు. డాక్టర్ గారు, తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ దేవుడి ప్రేమ అంటున్నారు. అది నిజంగా మనం అర్థం చేసుకోగలమా, తెలుసుకోగలమంటారా? సంబంధాలు దేవుడు ఎందుకు సృష్టించాడు అని అంటే దేవుడిని ప్రేమించి తెలుసుకోవటానికి. ఆ కనపడిన దేవుని ఎట్లా ప్రేమించాలా, ఎలాగ రుచి చూడాలా, ఉత్తముడని రుచి చూసి చూడమని దావీదు చెప్తున్నాడు. రుచి చూడాలంటే ముందు మన ఎదురుగా ఉన్నదాన్ని ప్రేమించాలా, మన ఎదురుగా ఉన్నదాంతో సంబంధం పెంచుకోవాలా. ఆ సంబంధాలను బట్టి దీనికంటే మెరుగైనది, ఉత్తమమైనది ఏదో ఉన్నదని ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలో మనం ఉండాలన్నమాట. అది సాధారణంగా మనం మాట్లాడుకునేది. మన దేవుడు మనకు కనిపించకపోయినప్పటికీ ప్రతిరోజు కూడాను మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి సూర్యుడు ఉదయించటం, మన గుండె కొట్టుకోవటం, మన మనసు ఆలోచనలు ఉండటం, ఇదంతా కూడా దేవుడిచ్చిన కృపయే, ఆయన ఇచ్చిన కానుక, ఆయన ఇచ్చిన దీవెనలే. ఇంకా మనం చూసుకున్నట్లయితే కీర్తనలో 103వ అధ్యాయం ఇప్పుడు పాస్టర్ గారు చదివిన దాంతోపాటు తల్లి వైపు చదివాడు, తండ్రి వైపు చదువుతున్నాను నేను ఇప్పుడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి చూపించినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి చూపును. సో అక్కడ తల్లి వైపు ఉంది దేవుడు ఎలాంటి వాడో, ఇక్కడ తండ్రి వైపు కూడా ఉందన్నమాట. అంటే తల్లిదండ్రుల కన్నా శ్రేష్టమైన వారు యెహోవా దేవుడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన చాలా మంచి దేవుడు అని మనం తెలుసుకోవాలి. ఈ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో మానవుడు ఒక్కొక్కసారి తల్లి తన పెంచిన బిడ్డని
మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం ఏ పరిస్థితిలో మర్చిపోడు. మనం ఎంత పాపములో, ఎంత చీకటిలో, ఎంత గాఢాంధకారపు లోయల్లో సంచరించినప్పటికీ ఆయన మనతోనే ఉంటాడు అన్నట్లుగా నీ దుడ్డు కర్రయు నీ దండమును ఆదరించినట్లుగా వాక్యంలో రాయబడినది. హెబ్రీ మాటలో రహం అని ఒక మాట ఇక్కడ ఉపయోగించడు. రహం అంటే ఎక్స్ట్రీమ్ కంపాషనేట్, అంటే బాగా దయా కనికరం చూపించే దేవుడు అనేవాడు. బాగా దయా కనికరం చూపించేది మనం ఎన్నోసార్లు చూడవచ్చును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనంలో, నేను ఆ కుమారుల్ని నేను ఒడంబడికలో పెట్టుకున్నాను కాబట్టి, నేను ఆ కుమారులతో నేను ఒక సంబంధం పెంచుకున్నాను కాబట్టి, ఏ పరిస్థితికైనా సరే నేను వాళ్ళతో ప్రేమించి, వాళ్ళతో నేను సహించి, వాళ్ళని నేను రక్షించడానికి ప్రయత్నిస్తాను. ఇది దేవుడు చేసిన వాగ్దానం. ఇర్మియా గ్రంథం 31:20 వచ్చిన మనందరం కూడాను ఆ రహం అనే సంబంధం అంటే ఎక్స్ట్రీమ్గా ప్యాషనేట్, దయ కలిగి ఉండటం. భార్య ఏదన్నా అడిగితే ఇవ్వలేకపోతే వెంటనే కోపగించటం, లేకపోతే భర్త ఏదన్నా టయానికి చేయలేకపోతే. సో ఈ రోజుల్లో కుటుంబాల్లోనే ఆ యొక్క ప్రేమ చల్లారిపోవచ్చు ఉన్నది. సంబంధాలు కుటుంబంలోనే శత్రువులు తయారవుతున్నారు, సంఘంలోనే సంఘానికి వ్యతిరేకంగా ఉంటున్నారు. ఇలాంటి రహం అనే సంబంధం ఉంటే ఎంత బాగుండునని దేవుడి సన్నిధిలో ఆయన దేవుడు పెట్టారు, కానీ మనం దాన్ని అది అక్కడే ఇంటి బయటే ఉంచుతున్నాం. పాస్టర్ గారు, మరి ఇప్పుడు 2 వాక్యాలు చదివితే తల్లి ప్రేమ తండ్రి ప్రేమ గుర్తు చేస్తున్నారు. ఎందుకని దేవుడు తన ప్రేమని తల్లిదండ్రుల ప్రేమతో పోల్చి చెప్తున్నారు మనుషులకి? ఈ యొక్క మాటను మనం చూసుకున్నప్పుడు దాన్నే పేగు తెంచుకున్న బంధం అనేసి పిలుస్తూ ఉంటారు. అంటే తల్లికి కానీ తండ్రికి కానీ వారి బిడ్డలు తప్పు చేస్తుంటే ఒక పొట్టలో ఒకలాంటి బాధ అనేది వాళ్ళకి వ్యక్తం అవుతూ ఉంటుందండి. అంటే అలాగే దేవుడు కూడా తన యొక్క పరిస్థితిలో చూసుకున్నప్పుడు మరి మానవులను తన యొక్క బిడ్డలుగా ఆయన ఏర్పాటు చేసుకుని, బిడ్డలు దేవుని యొక్క సన్నిధానంలోంచి తొలగిపోతున్నప్పుడు ఆయన అంతే బాధను వ్యక్తం చేస్తున్నట్లు మనం చూడగలుగుతాము. ఇది ఇంకా లోతుగా అర్థం చేసుకోవటానికి సొలొమోను యొక్క కాలంలో మొదటి రాజులు 3:26లో సొలొమోను రాజు దగ్గరికి 2 తల్లులు వచ్చి నా బిడ్డ నా బిడ్డ అని చెప్తున్నప్పుడు సొలొమోను అంటాడు, అయితే కత్తి తీసుకుని 2 కింద చీల్చమని చెప్పినప్పుడు కన్న తల్లి బ్రతికి నువ్వు సరిపోతుంది కానీ చంపొద్దని ఎలాగైతే చెప్పి, అంటే ఆ పేగుకు ఆ బంధం ఏంటో తెలుస్తుంది కాబట్టి ఆ బాధను ఆమె గ్రహించుకోగలిగింది. ఇక్కడ కూడా దేవుడు మన పట్ల అదే రీతిగా ఉండి మరి ఆ బంధము ఆ రీతిగా గోమర్ యొక్క పిల్లలను కూడా హోసియాను సొంత పిల్లలుగా ఎలా స్వీకరించమన్నాడో, మనము సాతాను వైపు వెళ్ళిపోయిన దేవుడు దగ్గరికి వస్తే తిరిగి స్వీకరించడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. ఆ ప్రేమ అలాంటిది అన్నది చెప్పడానికి ఈ భాగాన్ని చూడగలుగుతున్నాము. ఏం వర్ణించి చెప్పారండి. చిన్న విరామం తీసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత దేవుని ప్రేమ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. దేవుని యొక్క ప్రేమను కరుణని కొత్తగా మనకి పాఠం తెలియజేస్తుంది కదా, ఇంకొంచెం వివరంగా నేర్చుకున్నారండి. డాక్టర్ గారు, మరి మన జీవిత అవసరాల్లో ప్రతి మానవులు విశ్వాసులైనా అవిశ్వాసులైనా కానీ వాళ్ళు దేవుని దగ్గర నుంచి కరుణ పొందుతూనే ఉన్నారా అని అనుకుంటున్నాం. అది ఎలాగ పొందగలుగుతున్నారు, దాన్ని ఎలా గుర్తించగలమంటారు? దేవుని ప్రేమ మాత్రం ఎప్పుడు కూడా స్టడీగానే ఉంటుంది. మానవుడు మాత్రం తన దేవునితో సహకరించిన దాన్ని బట్టి ఉంటుంది. న్యాచురల్ లాస్ మన చుట్టూరు కూడా సాధారణ చట్టాలు ఉంటాయి. అంటే మంచినీళ్ళు తాగితే ఆరోగ్యం బాగుంటుందని సిద్ధాంతాలు అని వాటిని పాటించిన దాన్ని బట్టి కూడా తన మనశ్శాంతి సంతోషం బాగుంటుంది. వీటికన్నిటికంటే మెరుగైనది మంచి సంబంధం, మనశ్శాంతి సంతోషం కావాలంటే, ఆరోగ్యం కన్నా మంచి సంబంధం కలిగి ఉండాలంటే దేవునితో సంబంధం పెట్టుకోవటం చాలా ప్రాముఖ్యం. ఆ దేవుని సంబంధం ఒక్కొక్కసారి మనం గుర్తించకపోవటం వల్ల మనం బలహీన పడిపోతాము. ఆయనతో సంబంధం లేకపోవటం వల్ల మనం దిక్కులేని వారిగా డిస్కరేజ్మెంట్, అపజయం పొందినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క నార్త్ ఈస్ట్ ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథ కాలంలో వాళ్ళు వాడిన మాట ఏంటంటే బర్డ్ హోవరింగ్ ఓవర్ దెమ్. వాళ్ళని ఎట్లా కాపాడారంటే గ్రద్ద తన బిడ్డలను ఎట్లా కాపాడుకుంటూ జాగ్రత్తగా వెళుతుందో అలాగా ప్రతి క్షణం కూడా ఇశ్రాయేలీని కాపాడుకుంటూ వెళ్ళారు. ఒక్కొక్కసారి వాళ్ళు దేవుని గుర్తించలేదు, ఒక్కొక్కసారి దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేసుకున్నారు, దేవుణ్ణి దూషించారు, గొణుక్కున్నారు, సణుక్కున్నారు. భోజనం ఆహారం కొద్దిగా ఆలస్యం అయితే అయినా కానీ వాళ్ళ మీద పక్షి ఏ విధంగా జాగ్రత్తగా గ్రద్దలాగితే అలా తీసుకెళ్ళినట్లుగా మనం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో మనం చదవగలం. అంతేకాకుండా మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో మంచి ఆలోచన వచ్చింది. యేసు ప్రభువారు ఆఖరగా
ఆయన అక్కడ చనిపోతారు కాబట్టి, యెరూషలేములో చనిపోవాలి కాబట్టి ఆఖరి ప్రయాణం బయలుదేరి వెళుతున్నాడు. యెరూషలేం దగ్గరకు వచ్చేపటికల్లా అప్పుడు వరకు పచ్చని ఆకులు వేసి తెల్లని దుప్పట్లు వేసి సంతోషంగా పండగ చేసుకుంటూ హోసన్నా దావీదు కుమారుడు వస్తున్నాడు ఆయన జయమని ఆ సంతోషకరమైన పండగ సందర్భంలో సడన్గా యేసు ప్రభు వారు అక్కడ ఆగి ఆ యెరూషలేం వైపు చూసి దుఃఖించడం ప్రారంభించారు. చూడండి, ఇమోషన్స్, భావోద్వేగాలు. ఏడ్చాడు. ఇదేంటి అందరు సంతోషపడుతుంటే యేసు ప్రభు వారు ఆయనకి జై పలుకుతుంటే పబ్లిక్గా ఇప్పుడే ఎలా చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు అప్పుడు రాజుగా చేస్తే ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆయన సమయం వచ్చింది, ఒప్పుకున్నాడు. మరి ఇట్లా చేస్తుంటే దుఃఖపడుతున్నాడు. ఏంటంటే ఇక్కడ రాసినాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచున్నావు ఉందావా. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగ చేర్చుకున్నానో అలాగనే నేనును నీ పిల్లలని ఎన్నో మారులు చేర్చుకుందనని ఇంటినని మీకు. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక చిన్న పక్షికి చూపించి కోడి పిల్లలు ఎంత జాగ్రత్తగా, ఎప్పుడైనా సరే కోడి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కోడి ఎంత పౌరుషంగా ఉంటుందో, ఎంత పాము వచ్చినా ఎట్లాంటి వాళ్ళనైనా ఇంటి ఓనర్ను కూడా దగ్గరికి రానివ్వదు, అంత పౌరుషంగా. సో దేవుడు మనని ఇంత జాగ్రత్తగా దగ్గరగా చేర్చుకొని సహాయపడుతున్నప్పుడు, ఆయన దయారత్వాన్ని చూపిస్తున్నప్పుడు, ఆయన ప్రేమను చూపిస్తున్నప్పుడు మనం ఏముందిలే మనకి పట్టింది కాదులే అవసరం అని మనం సమీపించిన దేవుణ్ణి మనం దూరంగా పెట్టుకున్నట్లయితే ఇది చాలా అపాయకరమని మనం తెలుసుకుంటున్నాం. అది కరెక్ట్, మనకే అపాయం, అది దేవుడికి ఏమీ నష్టం లేదు. కానీ అందువల్ల పాస్టర్ గారు మరి ఇప్పుడు ప్రేమలో రోషం ఉండదు అని చెప్తున్నారు. దేవుడే ప్రేమ అయ్యున్నాడని లేఖనం చెప్తుంది. మరి అలా ప్రేమ అయ్యున్న దేవుడు నేను రోషము గల దేవుడు అంటున్నాడు. ఈ 3 వాక్యాల్ని ఎలాగ అనుసంధానం చేసి అర్థం చేసుకోగలం? ఇక్కడ మనం రోషం కోసం మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క ఇంగ్లీష్లో జెలస్ అని మనము చూస్తున్నాము. రోషము దేనికంటే ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఆ రోషం అనేది స్వార్థముతో కూడినది కాదని మనము అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు భార్యాభర్తల యొక్క విషయంలో మనం చూస్తున్నప్పుడు సాధారణంగా నా భర్త నా విషయంలో చాలా స్వార్థంగా ఉంటున్నాడు అన్న పదాన్ని మనం వాడినప్పుడు, లేకపోతే భార్య నా పట్ల స్వార్థంగా ఉంటున్నారంటే వాళ్ళ మీద ప్రేమను బట్టి కాకుండా వాళ్ళు వ్యతిరేకంగా ఏదో చేస్తున్నారేమో, ఒకరి పట్ల ఒకరు మంచి అండర్స్టాండింగ్ లేదని ఈ లోకంలో మనం అర్థం చేసుకుంటూ ఉంటాము. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు అది స్వార్థముగా కాకుండా ఆ యొక్క జెలస్ అనే దానిని మనము ఇంగ్లీష్ పదంలో చూసిన రీతిగా దాన్ని వాడినప్పుడు అది స్వార్థంతో కూడకుండా రోషముతో, అంటే వీరు నా వారు కాబట్టి నాతోనే వాళ్ళు ఉండాలి, వారిని నేను పాపము చేయకుండా కాపుదల ఉంటున్నాను కాబట్టి వాళ్ళు పాపము చేయకూడదు అనే ఒక తలంపుగా మనం అక్కడ తీసుకెళ్ళగలుగుతున్నాం. వేరే దేవతల దేవుళ్ళ దగ్గరికి వెళ్తే కోపగించుకుంటాను అంతే, వాళ్ళ కోసం అంత చేస్తున్నారు కాబట్టి ఆయన ఆ రోషం అండి. అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు ప్రేమామూర్తిగా పిలువబడుతున్నప్పుడు ఇక్కడ ఎల్ రహూమ్ అనే ఒక పదాన్ని కంపాషనేట్ గాడ్ అని, కనికరం గల దేవుడని మరి ద్వితీయోపదేశ కాండము 4:31 మనం చూడగలుగుతున్నాము. అయితే ఈ యొక్క రహూమ్ అనే ఒక పదాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన ఎంత కనికరముగా ఈ ప్రజల పట్ల ఆయన వహిస్తున్నాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం అనుకున్న రీతిగా ప్రేమ మరి దీర్ఘ శాంతమును చూపిస్తుంది. అదే రీతిగా 13వ అధ్యాయంలో 1 కొరింథీలో చూసుకున్నప్పుడు అన్నీ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న నెగిటివిటీ దేవుని యొక్క క్యారెక్టర్లో మనం చూడలేమండి. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న నెగిటివిటీ అంతా కూడా ఇహలోక సంబంధమైన పదాలతోనూ అర్థాలతో కూడిన మాటలు మనం అక్కడ చూడగలుగుతున్నాము. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఆ రీతిగా కాకుండా ఆయన యొక్క పౌరుషము, ఇందాక ఒక కోడి కోసం మనం చూసినప్పుడు యజమాని పట్ల కోడి అలా బిహేవ్ చేస్తుందంటే కోడి యజమానుడు అంటే కోపం కాదు, తన పిల్లల మీద ఉన్న ప్రేమ శ్రద్ధ మనం అది చూడగలుగుతున్నాం. అలాగే దేవుడు ఇక్కడ రోషముగా ఉన్నాడంటే నా బిడ్డలు తప్పిపోయి వెళ్ళిపోకూడదు, వారి పాపంలో మిగిలిపోతే తప్పనిసరిగా సాతాను దొంగిలిస్తాడు, ఆ దొంగిలించకూడదన్న ఒక ఆలోచనతో ఇక్కడ చేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే దేవుడు తన బిడ్డల పట్ల ఎప్పుడు కూడా కోరుకుంటున్నది ఏంటంటే
వారు పొరపాటు చేసిన ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ తీసుకుని నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ నీతి ఎప్పుడైతే బిడ్డల పట్ల లేకపోతున్నదో అప్పుడు దేవుడు రోషమును పుట్టించే క్రియలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ రోషంతో గద్దిస్తాడు, కానీ శిక్షించి నాశనం చేయడు. అవును, ఆ శిక్ష కూడా మేలుకరంగానే చేస్తారు, దేవుడు చేస్తాడు. కానీ మరీ బేభత్సంగా మనం దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మనం వెళ్ళామంటే అప్పుడు గాడ్స్ వ్రాత్ వస్తుంది, అప్పుడు ఉగ్రత అనేది తప్పనిసరిగా వస్తుంది. కానీ ముందు ఆయన ఆ ఉగ్రత మీద శిక్షించట్లేదు, కానీ ప్రేమతో శిక్షిస్తున్నాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా అందుకనే అంటే అదంత స్పష్టంగా అర్థం చేసుకోవడం కాబట్టి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ఈ భార్య భర్తల ప్రేమ ఇవన్నీ దేవుడు చూపిస్తాడు. చిన్న విరామం తీసుకుందామండి. చూస్తున్నారు కదా ప్రియ సహోదరులారా, చిన్న బ్రేక్ తర్వాత పాఠం చివరిలోకి వెళ్దాం. ఆసక్తికరమైన దేవుని ప్రేమను ఇంకొంచెం తెలుసుకుందాం. ప్రేక్షకులకి పాఠం చివరి భాగంలోకి మరొకసారి స్వాగతం. డాక్టర్ గారు, దేవుని ప్రేమ కరుణ గురించి మనం ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నాం కదా. ఇతరులతో మనకున్న బంధాల్లో విషయాల్లో కానీ దేవుని కరుణను మనం చూడగలగటం, చూపించగలగటం అవకాశం ఉంటుందంటారా? దేవుడు ఎప్పుడు కూడాను త్రియేక దేవుడు కాబట్టి ఆ సంబంధాలు వాళ్ళ మధ్యన వాళ్ళు కూడాను యేసుప్రభు వారు తండ్రిని ఎక్కువగా ప్రేమించినారు. ఎప్పుడు కూడా ఆయన చిత్తం నెరవేర్చడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవడానికి మానవుల మధ్యన ఒకళ్ళొకళ్ళ ప్రేమ ఏర్పాటు చేశాడు. భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, బిడ్డల మధ్యన ప్రేమ, ఈ యొక్క రక్త సంబంధుల యొక్క ప్రేమ, ఇదంతా కూడా ఉన్నది. దీని ద్వారా మనం ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ ద్వారా ఆ దేవుని ప్రేమ తెలుసుకోవడానికి. అందుకోసమే సిలువని చాలామంది చాలా బాగా చెప్తారు. భూమికి, పాప మానవుడికి, పరలోకానికి నిలువుగా ఉన్నది. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్నది చూపించాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రేమను వర్ణిస్తూ బాగా కవిత రూపంలో, అంటే చాలా కవితలు ప్రేమ గురించి, ఈ అగాపే ప్రేమ గురించి బాగా రాసింది, సహోదరి ప్రేమ గురించి రాసింది ఈ యొక్క సీనియర్ పాస్టర్ గారు పౌలు గారు 13వ అధ్యాయంలో. మనందరికి కూడా తెలిసిన వాక్యమే. ముఖ్యంగా 4 నుంచి 8 వరకు ఎంత బాగా రాశాడు. బేదల పోషణ కొరకు నా ఆస్తంతియు ఇచ్చి నన్ను కాల్చుటకును నా శరీరం అప్పగించినను ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఇంకా చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దీర్ఘకాలం దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. ఇది ఈ గోల్ ఇంతవరకు రావాలంటే నిజంగా దేవుడు మనతోనే ఉంటేనే అంతకాలం చేయగలం. అంటే కార్నల్ నేచర్, ఈ యొక్క ఏమంటారు శరీర వాంఛలతో మనం చేయటం కష్టం, కానీ అది అని గురని మనకి అపోస్తలుడైన పౌలు మనకి చెబుతూ ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమను బట్టి మనం స్పందించాలి, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించాలి, సహోదర భావంతో ఉండాలని కోరుతున్నాడు. ఒకవేళ మనం ఏదైనా తరిగినా కానీ దేవుని వాక్యం మనకు గద్దిస్తూ ఉన్నది. ఇక పరిశుద్ధాత్ముడు మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఇది నిజమైన దేవుని యొక్క సంబంధంలో ఉన్న ఒడంబడిక. ఆయన ప్రేమను మనం గుర్తు చేసుకోవాలంటే ముందు ఆయన ప్రార్థన, ఆయనలో వర్షిప్లో మనకు తెలుసుకోవాలి. దాన్ని యాక్టివ్లీ షేరింగ్, నలుగురి పరిచయం చేయటంలో, నలుగురి కొరకు త్యాగం చేయటంలో చూసుకోవాలి. తర్వాత షో కంపాషన్ టు అదర్స్. తర్వాత వీ కెనాట్ చేంజ్, వీ కెన్ చేంజ్ గాడ్ ఎట్ టైమ్స్. మనం ప్రేమించి ఆయన చేయటం వల్ల అబ్రహాం ఏ విధంగా ఆ సొదొమ గొమొర్రా నలుగురు ఉంటే నువ్వు నాశనం చేయకుండా ఉంటావా అంటే దేవుడు మనసు కూడాను నిజమైన ప్రేమ మనలో చూసి ఆ ప్రజలను నాశనం చేయాలనుకుంటే నా పేరు తీసేసాయి జీవ గ్రంథంలో నుంచి. సో ఇట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అంతా సాధ్యపడుతుంది ప్రేమ వల్ల. ఓహో ఆమేన్. మరి ప్రేమ కరుణ ఇంత ఎన్ని నేర్చుకుంటున్నాం, ఇంకా తెలుసుకోవాల్సిన ఏమైనా ఉంటే చెప్పండి పాస్టర్ గారు. ఈ ప్రేమ కరుణలో మనం చూసినప్పుడు ప్రతి మానవుడు కూడా, మనం కొన్ని పాఠాల క్రితం కూడా చూసాము, నిరుత్సాహపడి బాధపడి ఆందోళన చెందుతున్నప్పుడు మనము అలా ఉండకుండా దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనకి సహాయం చేస్తాడు. మనం అనుకుంటాం అన్నీ బాగుంటేనే నేను దేవుని దగ్గరికి రావాలనుకుంటాం, కానీ బాగోలేనప్పుడే దేవుడు మనల్ని ఆయన దగ్గరికి రమ్మని అడుగుతున్నాడు. మనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చూసుకున్నప్పుడు
ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన ఒక ఆహ్వానాన్ని ఇచ్చి, మీ పరిస్థితి ఎలాగున్నా కానీ నా దగ్గరకు వచ్చినట్లయితే నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. సహజంగా చాలామంది మనం ఏమనుకుంటామంటే, మనము దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోవాలని మనం అనుకుంటాం. ఆయనే ప్రేమమూర్తి కనుక ఆయన దగ్గరికి నేను వెళ్తే సరిపోతుంది, ఇక్కడ యేసుక్రీస్తు వారు అక్కర్లేదు, పరిశుద్ధాత్మ అక్కర్లేదు అని మనం అనుకుంటాము. కానీ ఎవరు కూడా యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు కూడా చేరలేరు. యేసుక్రీస్తు వారి మాటల్లో కూడా మనం చాలా సువార్తల్లో దాన్ని కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే మనం యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతాము. అది ఎలా జరుగుతుందంటే, మనం యేసు దగ్గరికి వెళ్ళి మన భారాలు ఆయన మీద వేసినప్పుడు ఆయన యొక్క పవిత్రమైన వస్త్రమును, నీతి వస్త్రమును తీసి మనకి ధరింపచేసి మన మలినాన్ని ఆయన తీసుకుని మనల్ని తండ్రి దగ్గరికి తీసుకువెళ్తాడు. అది ఎలా జరుగుతుంది అన్నది కూడా మనం చూస్తున్నప్పుడు, ఆ యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణమే మనకు ఒక సాదృశ్యంగా, మనము మరణించినట్లు ఆయన మన పాప భారాన్ని వేసుకున్నట్లు మనం చూడగలుగుతాము. ఇక్కడ ఇంకొకటి మనం గమనించవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క నీతి వస్త్రము మనకి ఇచ్చినప్పటికీ సాతాను ఎప్పటికప్పుడు ఇంకా పాపియే, ఇంకా పాపియే అని అంటున్నప్పుడు, జకరియా 3వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు యెహోషువ ప్రధాన యాజకుడిని నింద మోపుతున్నప్పుడు మరి పక్కకు తొలగమని చెప్పి, ఎలాగైతే మరి ఆ దూత లేకపోతే యేసుక్రీస్తు వారు తన యొక్క నీతి వస్త్రమును ధరింపచేశాడో, మనల్ని కూడా అదే రీతిగా నీతి వస్త్రము ధరింపచేసి సాతానును గద్దించి మన దేవుని దగ్గర నడిపిస్తాడని మనం చూస్తున్నాము. అంటే ఎప్పుడు కూడా మనం నిరుత్సాహపడకూడదు, ఎప్పుడు కూడా ఆందోళన చెందకుండా యేసు యొక్క ప్రేమలోను, ఆయన యొక్క దయలోను, ముఖ్యంగా ఆయన శక్తి మీద మనం ఆధారపడగలిగినట్లయితే సరిపోతుందని మనం తెలుసుకోగలుగుతాము. చాలా బాగుందండి, చాలా వివరంగా చెప్పారు. ఇది యేసు ప్రేమలో, కరుణలో ప్రేక్షకులు నిలవాలని ప్రార్థించండి. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, ప్రభా, యొక్క చక్కని సమయమందు మీ వాక్యాల ద్వారా మాకు నేర్పిస్తున్న రమ్యమైన విషయాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, మీ ప్రేమలోను మీ కరుణలో ప్రభా మేము ఉండాలని తీర్మానం తీసుకుంటూ ఉండటానికి ఇష్టపడుతున్నప్పుడు సాతాను యొక్క అడ్డుగోడలను మీరు తొలగించి మీకు మేము దగ్గరగా జీవించే బాధ్యతను కలుగచేసి వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి నడిపిస్తారని యేసు నామం అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చాలా విలువైన పాఠం అండి, చాలా చక్కగా వివరించి చెప్పారు, ఎంతో సమయాన్ని వెచ్చించారు. చాలా ధన్యవాదాలు. నమస్తే. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క ప్రేమ, కరుణ, అనంతమైన వాత్సల్యత చొప్పున మనకి మళ్ళా అవకాశాలు ఇస్తూ మన బలహీనతలో కూడా ఆదరిస్తున్నాడు ఆయన. అయితే అదే పనిగా ఆ ప్రేమను మనం అలుసుగా తీసుకొని తిరుగుబాటు చేస్తున్నట్లయితే అందులోంచి ఉగ్రత కూడా వస్తుందండి, ఆగ్రహం వస్తుంది. దైవ ప్రేమలోని ఆగ్రహం ఉంటుందా, ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, దాన్ని ఎలా తట్టుకోగలం తెలియాలంటే వచ్చే పాఠంలో కలుసుకోవాలి. అంతవరకు క్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాము. కానీ అక్కడితో ఆగిపోకండి. ఈ హోప్ టీవీ ధారావాహికలు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సువార్త ప్రచారంలో మీరు భాగస్థులు కండి. పరలోకపు దీవెనలు మెందుగా పొందుకోవాలని కోరుకుంటున్నాము.